పొడిగించినాడు ఇంకొక సంవత్సరాన్ని. ఒక సంవత్సరం కాపాడినాడు, రెండో సంవత్సరాన్ని పొడిగించినాడు. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును దయాకిరీటమును నేను ధరింపజేసి ఉన్నాను. ఒక సంవత్సరాన్ని కిరీటముగా ధరింపజేసినానని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు తల్లిదండ్రులు వారు తెచ్చిన బట్టలు కానీ ఏమైతే ఆ పాపకు ధరించాలో అవన్నీ వారు ఇప్పుడు కంటికి కనపడతాయి. కానీ దేవుడు మరి 12 గంటల 1 నిమిషంలోనే ఆ పాపకు ఇంకొక సంవత్సరం దేవుడు దయా కిరీటంగా ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో కూడా ఒక సంవత్సరాన్ని, ఒక దినాన్ని పొడిగిస్తా వస్తాడు దేవుడు. మరి జన్మదినాన్ని ఎందుకు జరుపుకోవాలంటే కృతజ్ఞత కలిగి, దేవా ఒక సంవత్సరం నా జీవితంలో పొడిగించావు, గడిచిన సంవత్సరం అంతా నన్ను కాపాడావు, ఎబినేజరుగా ఆదుకున్నారని 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో ఇంతవరకు యెహోవా నన్ను ఆదుకొనని సహాయపు రాయి అని పేరు పెట్టినాడు. దేవుడు ఎబినేజరుగా ఆదుకున్నాడు ఇంతవరకు. ఈరోజు ఇంకా ఇమ్మానుయేలుగా రాబోయే సంవత్సరం, ఈ సంవత్సరం మొదలంతా ఇమ్మానుయేలుగా తోడుంటారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట ఉంటారు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఒక సంవత్సరము ఎబినేజరుగా ఆదుకున్నాడు దేవుడు, ఈ సంవత్సరం ఇమ్మానుయేలుగా తోడుంటాడు. ఇలా సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని. దేవునికి ఏర్పాటు చేసిన ఈ కూడికలో దేవుని స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుని సన్నిధిలో మనము గడపడం ద్వారా, కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మోకరించడం ద్వారా ఇంకొక సంవత్సరాలను నా వలన, ఆ మాట చక్కని మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములో అధికములగును. దేవుడు అధికములు చేస్తాడు. దేవుడు కృతజ్ఞత కలిగి సంవత్సరం దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఆయుష్ని పెంచేది ఆయనే. నా వలన దేవుడే చెప్తున్నాడు, ఎవరి వలన కాదు. ఇది మనం ఎంత ప్రేమగా తీసుకున్నా దేవుని దయ లేనిది మనం ఏమీ చేయలేం. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అది దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. సుఖజీవముతో గడిచే సంవత్సరాలు దేవుడు ఇస్తాడు. ఈరోజు అనేక మంది జీవితాలలో సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, కానీ వారి జీవితంలో సుఖం ఉండదు. వారి జీవితంలో నిట్టూర్పులు ఉంటాయి, వారి జీవితంలో వేదన, బాధ గడిచిపోతూ ఉంటాయి సంవత్సరాలు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత సుఖ జీవముతో గడిచే సంవత్సరములు దేవుడు ఇస్తారంటున్నారు. ఇది నా దేవుని ప్రియ సంగమా, వాక్యం వింటున్న మనం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, సుఖజీవంతో గడిచే రోజులు మనకు అనుగ్రహిస్తాడు. అది ఎవరి వల్ల అవుతుందంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వలన మాత్రమే జరుగుతుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన ఇంకొక విషయం కూడా చెప్తారు. 103వ కీర్తన 4వ వచనం చూస్తే, కరుణ కటాక్షములు నాకు కిరీటముగా ధరించును. కరుణ కటాక్షాలు, దేవుని కరుణ కటాక్షాలు కిరీటముగా ఉంచుతాడు. ఈరోజు దేవుని కరుణ కటాక్షం లేనిది మనం జీవించలేము. ఆయన కరుణ అవసరమైనది, ఆయన ప్రేమ మనకంత అవసరమైనది. ఆయన దయను మనం పొందుకోవాలి. ఈ చిన్న బిడ్డ దేవుని దయను పొందుకునిందని మనం ఆశీర్వదించాలి, ప్రార్థన చేయాలి. ప్రియాన్స్ మొదటి బర్త్డే జరుపుకోవడానికి మనం అందరం చేరాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఈ రోజే పుట్టాలని మనకు తెలియదు. ఆ మాట ఉంటుంది 118వ కీర్తనలో 24వ వచనం చూస్తే ఆ మాట ఉంటుంది. 118 24వ వచనాన్ని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాం. ఏమి ఈరోజు మనం అందరం ఎందుకు సంతోషంగా ఉన్నామంటే, ప్రియాన్స్ ఈరోజు పుట్టినరోజు కాబట్టి బంధువులు కడప నుంచి చుట్టుపక్కల అంతా బంధువులంతా వచ్చారు. ఎందుకు వచ్చినారంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఏం చేయాలంట? ఉత్సహించి సంతోషించాలి.
మరి ప్రియాన్సి బర్త్డేకి మనం వచ్చిన వాళ్ళము దుఃఖంతో ఎవరైనా వచ్చినారా? ఎవరు రాలేదు కదా. ఇక్కడంతా సంతోషంతో ఉత్సహించి సంతోషించడానికి వచ్చాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ రోజు ఈ పాప జన్మించాలి పలానా రోజని దేవుడు చెప్తే జరిగిన పని. మనం అనుకుంటే జరిగేది కాదు, ఇది మానవులు అనుకుంటే జరిగే పని కాదు. ఈ రోజు ఈమె జన్మించాలి. ఈ రోజును మనమందరం సంతోషం సెలబ్రేషన్ చేసుకోవాలి, సంతోషిస్తున్నాం. మరి ప్రియాన్సి అందరిని చూసి ఏడుస్తా ఉంది. ఏం ప్రియాన్సి ఏడుస్తానువా? బంధువులంతా వచ్చినారు చూడు నీకోసమే, నిన్ను ఆశీర్వదించాలని, సంతోషించాలని. ఆ మాట చెప్తూ మనం చదవబడిన లేఖన భాగాలు ఏమంటాయంటే, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీడి వారిని ఆటంక పరచవద్దు, ఇలాంటి వారిది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. చిన్న బిడ్డలకు వారికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు కాబట్టి దేవుడు వాళ్ళని చూపించి ఇలాగ మీరు బ్రతకాలని చెప్తున్నారు. వారు ఆటంకపరచకూడదు. చిన్న బిడ్డలు అల్లరి చేస్తారని చర్చికి తీసుకురారు కొంతమంది. నేను అడుగుతా ఉంటా, ఏమ్మా చర్చికి రారే అంటే పిల్లలు అరుస్తా ఉంటారంటే, అవును అల్లరి అరిచినా కూడా తీసుకురావాలి, అలవాటు పడతారు. 1 నెల అరుస్తారు, 2 నెలలు అరుస్తారు, 3వ నెల అరసరు కదా. కాబట్టి సంఘానికి చిన్న బిడ్డలు అరుస్తానని తీసుకురాకుండా పోతే మళ్ళీ అట్టే అలవాటు అవుతుంది. కాబట్టి చిన్న సంఘానికి తీసుకురావాలి. ఇక్కడ ఈ మాట చెప్తాను, చిన్న బిడ్డలు నా యొద్దకు రానేది వారిని ఆటంకపరచద్దు అంటున్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఆటంకపరచకూడదు. ఎవరు ఆటంకపరుస్తారు? పిల్లలు ఏడుస్తారని చర్చికి రాకుండా సాధించిన తల్లిదండ్రులే ఆటంకపరుస్తారు. వాళ్ళని దేవుడు గద్దిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనంలో వారిని గద్దించినాడంట దేవుడు. పిల్లల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారి పైన చేతులుంచి వారిని ఆశీర్వదించారు. ఇది నాన్న దేవుని తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. మన పిల్లలను కూడా మనం సంఘానికి తీసుకురావాలా, సంఘంలో వాళ్ళకి అలవాటు చేయాలా, దేవుని ప్రేమల గురించి, దేవుని శక్తిని గురించి వాళ్ళకి తెలియజేయాలా. దేవుడు ఏ విధంగా నిన్ను పోషిస్తున్నాడు, ఏ విధంగా నిన్ను కాపాడుతున్నాడు వాళ్ళకి చెప్పాలా. దేవుడు నీకు అన్ని ఇస్తాడని వాళ్ళకి చెప్పాలా. అందుకోసమనే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాను, చిన్న బిడ్డలను ఆటంకపరచకుండా వారిని ఎత్తుకొని దేవుడు కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినట్లు ఇక్కడ చూడగలం. ఇది నాన్న మనం అందరం వచ్చినాం. మరి ప్రియాన్సిని చేతులు ఉంచి అందరూ ఆశీర్వదించాలని ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన